కాపుల్లో కొంతమంది పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడిని సీఎంని చేయాలని ఆరాటపడుతున్నారు. కాపుల గుండెల్లో పెట్టుకుని గౌరవించే వంగవీటి రంగాను హత్య చేయించిన పార్టీతో అంటకాగుతూ కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని దారుణంగా అవమానించిన పార్టీతో జట్టు కడుతూ కాపుల ఆత్మ గౌరవానికి పవన్ కళ్యాణ్ తూట్లు పొడుస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు మేధావులు మండిపడుతున్నారు. కాపుల ఓట్లను గంపగుత్తుగా చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టాలనుకుంటే తాము చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కాపులు ఆశపడుతున్నారు. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ మాత్రం తాము అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని తేల్చిపారేశారు. కూటమిలో జనసేనను రోజురోజుకి మసకబారుస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాధాన్యత కూడా తగ్గుతూ వస్తోన్నా పవన్ మాత్రం చంద్రబాబు పాటే పాడుతున్నారని అది వినటానికి చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు కాపులు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే తన తక్షణ కర్తవ్యం అంటున్నారు పవన్ కళ్యాణ్. పాపం ఏపీలోని కొంతమంది కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉందంటున్నారు. తన అభిమానుల ఓట్లను టీడీపీకి బదలాయించేయాలని పవన్ తాపత్రయపడుతున్నారు. అందుకే జన సైనికులతో పాటు తన అభిమానులను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగాల్లో టీడీపీతో కలిసి పనిచేయాలంటున్నారు పవన్. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారని కానీ, ముఖ్యమంత్రి ఎవరని కానీ ఎవరు ప్రశ్నించినా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవర్టులే అని ముద్ర వేసేసిన పవన్ కళ్యాణ్ అటువంటి వారు జనసేనలో ఉండక్కర్లేదన్నారు. స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన చంద్రబాబు నాయుడికి అండగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమే అధికారంలోకి వస్తుందన్నారు. గెలిచిన తరువాత ముఖ్యమంత్రి ఎవరన్నది తాను చంద్రబాబు నాయుడు కూర్చుని డిసైడ్ చేస్తామన్నారు. అయితే ఈలోపే నారా లోకేష్ ఓ స్టూడియోలో కూర్చుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన జోడీ గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబే అవుతారని తీర్పు చెప్పేశారు. మరో ఇంటర్వ్యూలో పోనీ డిప్యూటీ సీఎం పదవి అయినా పవన్ కు ఇస్తారా అని అడిగితే లోకేష్ తడుముకోకుండా డిప్యూటీ సీఎం ఎవరనేది చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరోలు నిర్ణయిస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ ప్రతిష్ట మంటగలిసినప్పుడు జనసేనాని ఆపద్బాంధవుడిలా కనిపించారు చంద్రబాబు కుటుంబానికి. చంద్రబాబు జైలు నుండి మధ్యంతర బెయిల్పై విడుదలైన తరువాత పవన్ కళ్యాణ్ విలువ తగ్గుతూ వస్తోంది టీడీపీలో. పాపం రాజకీయాలు అర్థం కాని పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ నాయకత్వం తనకు ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచి గౌరవిస్తుందని నమ్ముతున్నారు. అయితే నెమ్మదిగా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ల ద్వారా టీడీపీ నిజస్వరూపం బయటపడుతోంది. కొద్ది వారాల క్రితం జనసేనకు పొత్తులో 40 నుండి 50 స్థానాల దాకా ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం అది కాస్త తల్లకిందులైపోయింది. జనసేనకు 20 సీట్లు కూడా దక్కకపోవచ్చునన్న సంకేతాలను టీడీపీ అందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ అభిమానుల్లో పెద్ద చర్చ జరిగింది. పవన్ ను అభిమానించే మాజీ కాంగ్రెస్ నేత, కాపు నాయకుడు అయిన చేగొండి హరిరామ జోగయ్య లోకేష్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. వెంటనే పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. లోకేష్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా అని నిలదీసిన హరిరామ జోగయ్య యాచించే స్థాయిని వదిలి శాసించే స్థాయిని చేరుకోవాలని పవన్ కు హితవు పలికారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన 160 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని. చాలా మంది నవ్వారు. అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని. అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు జన సైనికుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. 160 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందంటే అర్థమేంటి? మిగతా 15 సీట్లే జనసేనకు కేటాయిస్తే సరిపోతుందనా అని వారు మండిపడుతున్నారు. అవసరాల మేరకు మనుషులను వాడుకోవడం, అవసరం తీరాక కూరలో కరివేపాకును తీసి పారేసినట్లు పక్కన పెట్టేయడంలో చంద్రబాబును మించిన ఛాంపియన్ మరొకరు ఉండరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడిని మరీ ఎక్కువగా ఊహించుకుని పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్ముకుపోతున్నారని, అది ఆయనకే తలబొప్పి కట్టించడం ఖాయమని వారంటున్నారు. మొత్తానికి టీడీపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను అవమానించేలా వ్యవహారాలు నడుపుతోంటే పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగా ఉండిపోవడం కరెక్ట్ కాదంటున్నారు కాపు మేధావులు. కాపుల ఓట్లను తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్రలా ఉందంటున్నారు జనసేనకు గుడ్ బై చెప్పిన నేతలు. ఆయుధ బేహారులా పవన్ కళ్యాణ్ కాపు ఓట్ల బేహారిగా మారిపోయారని
వారు ఆరోపిస్తున్నారు. కాపులను ఏళ్ల తరబడి అవమానిస్తూ వస్తోన్న చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటానికి కాపులు సహకరించే ప్రసక్తి లేదని వారు హెచ్చరిస్తున్నారు. కాపుల ఓట్లకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని పవన్ కళ్యాణ్ భావిస్తే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదని వారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గద్దెదించడమే తన లక్ష్యం అంటోన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏపీలోని మొత్తం కాపులకు తానే బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు కాపుల ఓట్లు టీడీపీకి బదలాయించేద్దామని భావిస్తున్నారు. అయితే కాపు మేధావులు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా మండిపడుతున్నారు. కాపుల ఆశాజ్యోతిగా గొప్ప నాయకుడిగా అందరూ ఆరాధించే వంగవీటి రంగాను దారుణంగా హత్య చేయించింది చంద్రబాబే అని ఆరోపణలు వచ్చాయి. రంగా హత్య జరిగిన సమయంలో టీడీపీ కేబినెట్లో మంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య ఈ దుర్మార్గానికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు రంగాతో పాటు తనను హత్య చేయించడానికి కిరాయి హంతకులను కుదుర్చుకున్నారని బీజేపీ నుండి కొద్ది నెలల క్రితం టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపించారు. రంగాను హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడమే రంగా అభిమానులకు మింగుడు పడ్డం లేదు. ఇక కాపుల రిజర్వేషన్ల కోసం తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టి ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని ఆయన సతీమణిని హౌస్ అరెస్ట్ చేయించడమే కాకుండా బూతులు తిట్టించి అవమానించారు చంద్రబాబు. ఆ సమయంలో ముద్రగడకు మద్దతు పలకాల్సింది పోయి కాపులకు రిజర్వేషన్లు ఏంటి అంటూ పవన్ వెక్కిరించారు. రంగాను హత్య చేయించిన వారితో పవన్ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారని జనసేన మాజీ నేత రవీంద్రనాథ్ ఠాగూర్ నిలదీస్తున్నారు. మాకు యుగ పురుషులు అనేటువంటి వంగటి మోహన్ రంగాన్ని చంపేశారు ఈ చంద్రబాబు నాయుడు వర్గం వాళ్ళే. మొన్నను మొదలుగా పద్మనాభాన్ని చాలా ఇబ్బంది పెట్టారు, గృహహింస చేశారు. ఇలాంటి వాడికి వత్తాసు పలుకుతూ ఉన్న పవన్ కళ్యాణ్ అసలు కాపు కొలుస్తున్నా? నిజమైన కాపుడైతే మాట్లాడు. నిజమైన కాపాడితే చంద్రబాబు నాయుడు దూర్త బకము దొంగ కొంగ లాంటి వాడు చంద్రబాబు నాయుడు. డోంట్ బిలీవ్ దెమ్. వెరీ వెరీ డేంజరస్ ఫెలో చంద్రబాబు నాయుడు. వాళ్ళ మామను చంపేశాడు, వాళ్ళ బాపతిని చంపేశాడు. ఇంతమందిని చంపేసినోడికి వత్తాసు పలుకుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి ఏమి చెప్పడమో అర్థం కాలేదు. అతను చదువు లేదు, సంస్కారం లేదు, విద్య లేదు, వివేకం లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. ఇలాంటి వాడు మనకి పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అంటే మనం నమ్మేసి కాపు ప్రజలు ఓట్లేస్తారా? పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చకే జనసేనకు రాజీనామా చేశారు చాలా మంది నేతలు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మా కాపులను సీఎం అవుతారు, మీ పక్కా కాపులు అని అందరమే. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేద్దాం, కాపులు సీఎం చేద్దాం అనుకుంటే అతను చంద్రబాబు సీఎం చేద్దాం, లోకేష్ సీఎం చేద్దాం తిరుగుతున్నాం. అటువంటిది పార్టీలో మేము ఉండలేక ఇష్టం లేక మేము వచ్చేసామండి జనసేన నుంచి. పవన్ కళ్యాణ్ గారు పక్కాగా అమ్ముడిపోయారు. దానికి నేనే చెప్పగలను ఉదాహరణ. ఎందుకంటే నేను 2017 నుంచి పనిచేస్తున్నాను. నేను 2015 నుంచి పనిచేస్తాను. వార్డ్ ప్రెసిడెంట్లు వేయండి అంటే వేస్తాము, ఇప్పుడు వేస్తాం అన్నారు. ఇప్పుడు వార్డ్ ప్రెసిడెంట్లు మొత్తం 98 వార్డులు వేస్తారు. ఎందుకు వేస్తారు? మాది ఇంత వార్డ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మాది ఇంత నియోజకవర్గం, ఇంత ఎమ్మెల్యే క్యాండిడేట్లు అమ్ముడిపోవడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోయారండి. నేను ఉషా కిరణ్ గారు కానీ బొడ్డేపల్లి రావు గారు ఎవరినైనా అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీలోకి వచ్చినాక రెడీగా ఉన్నారు. ఉషా కిరణ్ గారు ఏంటంటే నేను అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్ళండి అంటే మేము తీసుకెళ్ళామా, మాకే అపాయింట్మెంట్ లేదు. అలాంటి మాకెందుకు? ఈ కేవలం కాపు కొల్లని తాకట్టు పెట్టినందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తామని మా కాపులందరినీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి వంగవీటి మోహన్ రంగా గారు వ్యక్తిని చంపినటువంటి పార్టీని ఈవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీ కాపులు ఎవరు సపోర్ట్ చేయండి. ఉత్తర నియోజకవర్గం విశాఖపట్నం అంతా మీ ఉత్తరాంధ్ర కాపులు అండి, మేము ఎవరు సపోర్ట్ చేయం. కాపులను అడుగడుగున అవమానాల పాలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు ఓట్లు వేయాలని పవన్ కోరుతున్నారు. పవన్ తమ ఓట్లను తాకట్టు పెట్టేయడానికి చూస్తున్నారని, ఆయన మాటలను కాపులు నమ్మరని రవీంద్రనాథ్ అంటున్నారు. కాపులు నా వెనకతలు ఉన్నారని చెప్పి మభ్యపరిచి మోసం చేసి మాయ చేసి దగా చేసి మనల్ని వాడుకుంటున్నాడు. చంద్రబాబు లాంటి దొంగ నా కొడుకు మనల్ని అమ్మేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డోంట్ బిలీవ్ దమ్ బికాజ్ వెరీ డేంజరస్ ఫెలో. వాడు ఏం మాట్లాడతారో తెలియదు. ఉదయం మాట, మధ్యాహ్నం మాట, రాత్రి మాట్లాడుతుంటారు. అంతే చపల చిత్తుడు, సమాజాన్ని పనికిరాని వాడు. ఎవరు అన్నారు 4 పిల్లలంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినకి ఇటువంటి లక్షణాలు ఉంటాయా? వాడు మంచి లక్షణాలు ఉన్నవాడైతే నీతి, నిజాయితీ, ధర్మము, త్యాగము, ధైర్యము, ఆలోచన, అవగాహన, ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ ఉండాలి. వీడికి అవన్నీ లేవు. వీడు మూర్ఖుడు. ఇలాంటి వాడు జనసేన పార్టీకి పనికిరాడని జనసేన పార్టీని వదిలేసి మేమందరూ వచ్చాం. మొట్టమొదట నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, కాపులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశం ఉంది, 27% ఉన్నారు, మన కాపులందరూ ఐక్యత భావంతో ఉంటుంటే తప్పనిసరిగా కాపుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను నేను. కానీ ఇలాంటి నా కొరకు వస్తారో మనకు తెలియదే. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వంటి అవినీతి పరుడు మరొకరు లేరన్నారు పవన్.
తన తల్లిని తిట్టించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దుర్మార్గులు టీడీపీ నేతలని పవన్ దుయ్యబట్టారు. లోకేష్ ను మించిన అవినీతి అనకుండా మరొకరు లేరన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు తరహాలో యూటర్న్ తీసుకుని లోకేష్ యాత్ర ప్రపంచంలో ఎన్నడూ జరగని గొప్ప యాత్ర అని భజన చేసే స్థాయికి దిగజారారు పవన్. చంద్రబాబు సీనియర్ కాబట్టి ఆయన్నే సీఎంని చెయ్యాలని పవన్ అంటున్నారు. జన సైనికులు సీఎం సీఎం అని నినదిస్తే పవన్ కు మండుకొస్తోంది. మీ గుండెల్లో అభిమానం ఉంటే ముందుగా సీట్లు గెలిపించండి అని నిష్ఠూరంగా అంటున్నారు. సీఎం సీఎం అని అడుస్తూ ఉంటే నా కోరిక ఏంటంటే మన నుంచున్న స్థానాల్లో బలమైన మెజారిటీతో గెలిపించి మన మద్దతు ఇచ్చిన స్థానాల్లో బలమైన మెజారిటీ ఇవ్వగలిగితే అప్పుడు జనసేన బలం తెలుస్తుంది. అప్పుడు మనం అడగలం, అప్పుడు నిలబడగలం. మనం ఏమీ చేయకుండా మీ గుండెల్లో అభిమానం, మీ గుండెల్లో ఉన్న అభిమానం అది ఓటు కింద ట్రాన్స్ఫర్ అవ్వకపోతే, ఓట్ల కింద మలుచుకోకపోతే, అది మనల్ని అధికారంలో కూర్చోబెట్టలేకపోతే స్లోగన్స్కి మనం మాట్లాడలేం. రోజుకో మాట మారుస్తూ పూటకో అభిప్రాయం చెబుతూ ఎన్నికలకో సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తూ విలువలకు పాతరేస్తూ జనసేనను పవన్ నడిపిస్తున్న తీరు అత్యంత అధ్వాన్నంగా ఉందంటున్నారు మాజీ జన సైనికులు. జనసేన పార్టీని స్థాపించి దశాబ్దం కావస్తున్నా ఇంతవరకు పార్టీ నిర్మాణం కూడా చేసుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ కోసం చాలా కసరత్తులు చేస్తున్నారని జన సైనికులు అంటున్నారు. కాపులను పదే పదే అవమానిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడుకి కాపుల ఓట్లు కట్టబెట్టేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు విఫలయత్నాలుగానే మిగిలిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుతో అంటకాగడం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా తన విశ్వసనీయత కోల్పోయారని వారంటున్నారు. మున్ముందు రాజకీయంగా పవన్కు మరింత గడ్డు పరిస్థితి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. టీడీపీ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు, పార్టీ అధినేతకు ఊపిరి సలపనప్పుడు జనసేన మద్దతు చాలా విలువైనదిగా అనిపించింది చంద్రబాబు నాయుడు అండ్ కోకి. పవన్ కళ్యాణ్ బేషరతుగా పొత్తు పెట్టేసుకోవడంతో ఇక బేరసారాలాడే పరిస్థితి లేకుండా జనసేనను బలహీనపరిచే కుట్రలకు తెగబడుతోంది టీడీపీ నాయకత్వం. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే జనసేన పార్టీని బలహీనపరచాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయంగా అవగాహన లేని, రాజకీయ విషయాల పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు వేసిన తప్పటడుగుల వలన కొంత బలహీనపడ్డారు. కాపుల ఆరాధ్య నాయకుడిగా పాపులర్ అయిన వంగవీటి రంగాను దారుణంగా హత్య చేయించింది టీడీపీ హయాంలోనే. దాని వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని విమర్శలు వచ్చాయి. రంగా హత్య ఆయన అభిమానులను, ప్రత్యేకించి కాపులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన కాపు జాతి నాయకులు టీడీపీతో జట్టు కట్టడం మాత్రం క్షమించరాని నేరమంటున్నారు అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు. అటు అణగారిన వర్గాలు, ఇటు ప్రత్యేకించి కాపు వర్గాలు, వీళ్ళందరూ కూడా తమ అభిమాన నాయకుడిని కోల్పోయినటువంటి దీంట్లో ఉండి ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ అనేక మంది మూడవ తరం జనం కూడా, యువత కూడా రంగాన్ని కీర్తిస్తూ ఉంటే, అలాంటిది ఆ లక్ష్య సాధనలో దానికోసం పనిచేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ నేను ఉద్ధరిస్తాను అంటూ వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఏ వ్యక్తులైతే, ఏ శక్తులైతే, ఏ కుయుక్తులతో రంగాన్ని మట్టిపెట్టాయో ఆ శక్తులకి ఇవాళ పల్లకి మోసేటువంటి ఒక బోయిగా తయారవటం, రంగాకి కాఫీ అందించానని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ మోచేతి కింద గంజి తాగడానికి సిద్ధపడేటువంటి ఒక స్థితి చూస్తే ఇంతకంటే అవమానకరమైనటువంటి అంశం ఇంకొకటి ఉంటుందా అని ఇవాళ యావత్ రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి రంగా అభిమానులు ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే సిసలైన కాపు వర్గం వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన తరువాత పవన్ కళ్యాణే టీడీపీకి సాయం అందించారు. టీడీపీకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 3-4 సార్లు కలిశారు. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయిన కీలక సమావేశానికి మాత్రం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ను దూరం పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఆ భేటీలో చంద్రబాబు, పీకే ఏం మాట్లాడుకున్నారో కూడా పవన్ కు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ని చర్చలకు పిలవకుండా, ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందడుగు వేయాలి అని యువగళం సభలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ను పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ని చర్చలకు పిలవాల. ఇది ఒక రకంగా ఆయన చెప్పిన దానికి, తెలుగుదేశం జనసేన కలిసి ముందడుగు వేయాలని చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. మరోవైపున అదే సమయంలో లోకేష్ ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉంటారని చెప్పడం, ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలా వద్దనేది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారని చెప్పడం, ఇది అవమానించడం. ఈ రకమైన ధోరణి జనసేనను బలహీనపరచడానికి, పవన్ కళ్యాణ్ని కించపరచడానికి చేసినట్టుగా పరిగణించాల్సి వస్తుంది. వంగవీటి రంగాను హతమార్చడమే కాదు, కాపుల రిజర్వేషన్ల కోసం తన రాజకీయ జీవితంలో నష్టం తప్పదని తెలిసినా ఉద్యమంలోకి ఉరికిన ముద్రగడ పద్మనాభం విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం దుర్మార్గంగానే వ్యవహరించింది. ముద్రగడ దంపతులను అత్యంత నీచంగా తిట్టించిన టీడీపీ ప్రభుత్వం వారిని ఇల్లు కదలనీయకుండా నిర్బంధించింది. అంతేకాదు, రిజర్వేషన్ల కోసం ఆయన దీక్ష చేస్తే అమాయక కాపు యువతపై అన్యాయంగా కేసులు బనాయించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట అనకుండా ఉండిపోవడం దుర్మార్గమే అంటున్నారు విజయబాబు. ముద్రగడ పద్మనాభం గారు ఈ ఉద్యమానికి ఆయన నడుం బిగిస్తే ఆయన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఎంత తాజాగా కుట్రలు పన్ని ఎంత దారుణంగా తిట్టించినటువంటి ఒక దౌర్భాగ్యానికి పాల్పడినటువంటి పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్. ఇవాళ మరి ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన నీవు చివరికి లోకేష్కి భజంత్రీలు కొట్టేటువంటి స్థితికి దిగజారిన స్థితిలో నీ సైనికులే ఇవాళ నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కాదు, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని నీచాతి నీచంగా తిట్టించి అంతటితో ఆగల. ఆ రోజున రంగా హత్యానంతరం చెలరేగినటువంటి అల్లర్లలో ఏ విధంగా అయితే అమాయకుల మీద కేసులు బనాయించారో, రైల్వే దహనం కేసులో కూడా అనేక మంది అమాయకుల మీద అక్రమ కేసులు బనాయించిన సంగతి కూడా తెలుసు. తాజాగా ఇటీవలే ముద్రగడ పద్మనాభం గారు మిగతా వాళ్ళందరి మీద కూడా ఈ కేసులు కొట్టేయించినటువంటి సందర్భం కూడా పవన్ కళ్యాణ్ పేపర్లో చదివాడో లేదో మరి అయితే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాపులు అన్నీ గమనిస్తున్నారు. రాజకీయ చైతన్యానికి మారుపేరు అయిన తమ ఓట్లనే ఏదో ఒక పార్టీకి ఎవరో ఒకరు తాకట్టు పెట్టేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమంటున్నారు కాపు మేధావులు. తాము ఎవరికి ఓటు వెయ్యాలో, ఎవరిని అధికారంలోకి తెచ్చుకోవాలో తమకు బాగా తెలుసంటున్నారు వారు. కాపుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి ఎవరు దోహదపడుతున్నారో వారికే పట్టం కడతామని వారంటున్నారు. పవన్ కళ్యాణ్ వంటి దళారులను నమ్మి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమంటున్నారు వారు.